జీవన జ్యోతి. శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు, గుండె ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాళ కార్యక్రమంలో గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాల గురించి మాట్లాడుకుందాం. అసలు గుండెకి జబ్బులు ఎందుకు వస్తాయి, గుండె ఆరోగ్యవంతంగా ఉండకపోవటానికి కారణాలు ఏమిటి, ముందుగా వివరిస్తారా అండి? ఇప్పుడు మనం గుండె జబ్బులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడిగినప్పుడు అన్ని జబ్బులు కాదు, కొన్ని రకాల జబ్బులు రాకుండా మనం చూసుకోగలుగుతాం. అంటే గుండెకి రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. అయితే మనం ప్రధానంగా చెప్పుకునేటువంటిది, జనరల్గా ఎక్కువగా మాట్లాడుకునేటువంటిది ఏంటంటే గుండెపోటు అనేటువంటిది పెద్ద సమస్యగా చెప్పుకుంటూ ఉంటాం. దీన్ని ఈ గుండెపోటు రాకుండా నివారించుకోవడానికి మనం కొన్ని మార్గాలు అనుసరించాలన్నమాట. గుండెపోటు అంటే ఏంటంటే ఇప్పుడు గుండెకి కొన్ని రక్తనాళాలు సరఫరా చేస్తూ ఉంటాయని చెప్పాను కదా. ఈ రక్తనాళాలు 3 ఉంటాయన్నమాట. ఇన్ఫీరియర్, తర్వాత యాంటీరియర్, పోస్టీరియర్ అని చెప్పి ఈ 3 రక్తనాళాల్లో ఎక్కడైనా సరే కొంచెం అడ్డు పడటం, అంటే రక్తం సరఫరా అవ్వకుండా ఒక అడ్డు ఏదైనా వచ్చినట్టయితే, అంటే ఆ రక్తనాళాలు మందంగా అవ్వడం అవనివ్వండి, లేకపోతే ఆ రక్తనాళాల్లో ఏదైనా కొంచెం రక్తం గడ్డ కట్టడం కానీ, లేకపోతే ఆ రక్తనాళం ఏదైనా చిట్లిపోవడం కానీ, ఇలా ఏదైనా జరిగినప్పుడు దాని ద్వారా గుండెకి రక్త సరఫరా జరగాల్సినటువంటిది ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు గుండెపోటు అనేది వస్తుంటుంది అనమాట. ఇదే ఒక సీరియస్ జబ్బుగా చెప్పుకుంటూ ఉంటాం. దీన్నే మనం కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అనమాట. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఈ రక్త సరఫరా మామూలుగా జరగాల్సినటువంటిది ఎందుకు ఆగిపోతుందని చూసినట్టయితే కొన్ని కారణాలు సహజంగా జరుగుతూ ఉండేవి, అంటే వయసు పెరుగుతున్న కొద్దికి ఉండేవి. కొన్ని కారణాలు మన చేతిలో ఉండేటువంటివి. అంటే వయసు పెరుగుతున్నంత కొద్దికి కూడా అందరికీ, ప్రతి వాళ్ళకి కూడా రక్తనాళాలు కొంచెం మందం అవుతూ ఉంటాయి. అంటే వయసు పెరగడం అంటే కొంచెం ఓల్డేజ్ వచ్చేసరికి రక్తనాళాలు మందం కావటం అనేది సహజంగా అవుతూ ఉంటే, కొంతమందిలో ఏంటంటే చిన్న వయసులోనే, కొంచెం తక్కువ వయసులోనే 35-40 సంవత్సరాలకే ఈ రక్తనాళాలు కొంచెం మందంగా అయిపోవడం అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. అలా చిన్నతనంలో రక్తనాళాల సమస్య రావడం అన్నది ఏంటంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆహార విహారాలు, వాటి వల్లనే ఇలా జరుగుతూ ఉంటుంది. మిగతా వయసుతో వచ్చేది ఎవరికైనా వస్తుంటుంది అది. అయితే వయసుతో వచ్చేదాన్ని కూడా తొందరగా రాకుండా చేసుకోవడం కూడా మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఎటువంటి ఆహార విహారాలు తీసుకుంటూ ఉంటే మనకి ఇలా రక్తనాళాల సమస్య వస్తుందో చూద్దాం. మనం ఎటువంటి ఆహార విహారాలంటే, మనం తీసుకునేటువంటి ఆహారంలో కొంచెం కొవ్వు ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు, అంటే ఎప్పుడు కూడా బాగా నూనెలో వేయించినటువంటి, నోటికి మహా రుచిగా ఉంటూ ఉంటాయి. అప్పడాలు, పూరీలు, బజ్జీలు, పకోడీలు, లేకపోతే జంతికలు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా నోటికి బాగా రుచిగా ఉంటాయి, కానీ వాటిని బాగా నూనెలో మరిగించి చేస్తూ ఉండటం వల్ల ఆ మరిగినటువంటి నూనె మన శరీరంలోకి వెళ్ళి అది రక్తనాళాలు మందంగా అవడానికి, లేకపోతే అక్కడ కొంచెం కొలెస్ట్రాల్ పెరిగిపోయి రక్తం సరఫరా ఆగిపోవడానికి కూడా కారణాలు అవుతూ ఉంటాయి. అంటే ఇవి ఏవి కూడా ఒక్క రోజులో అవ్వవు. మన ఇంట్లో డ్రైనేజ్లో ఉన్నటువంటి గొట్టం ఉందనుకోండి, దాంట్లో కొంచెం కొంచెంగా తుక్కంతా అడ్డపడుతూ ఉంటుంది. ఏదో ఒకరోజు అది ఎక్కువైపోయి అక్కడి నుంచి మనకి నీళ్లు వెళ్లకుండా అడ్డపడిపోతూ ఉంటుంది. అలాగనే మన రక్తనాళాల్లో కూడా ఒక్క రోజులో ఏమి సమస్య రాదు. ఇది కూడా ఏంటంటే కొంతకాలం పాటు రెగ్యులర్గా మనం ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నట్టయితే కనుక మెల్లిమెల్లిగా అవన్నీ ఆ రక్తనాళాల్లో పేరుకుని రక్త సరఫరాకి ఆటంకం కలిగించి గుండెపోటు రావడానికి కారణమవుతూ ఉంటాయి. అలాగే ఇంకా మద్యపానం, తర్వాత ధూమపానం, ఈ రెండు కూడా ఎన్నెన్నో జబ్బులకి కారణం అనుకుంటే గుండె జబ్బులకి ప్రధానంగా కారణంగా మనం చెప్పుకుంటూ ఉండాలి. ఈ ధూమపానం అంటే ఏంటంటే, ఈ సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నప్పుడు దానిలో ఉండేటువంటి నికోటిన్ అనేటువంటి పదార్థం తొందరగా రక్తనాళాలు మందంగా అయిపోవడానికి కారణం అవుతుంది. ఎప్పుడైతే రక్తనాళాలు మళ్ళీ మందంగా అవుతాయో మామూలు దానికి నుంచి రక్త సరఫరా అవడానికి దారి తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు గుండెపోటు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ప్యాసివ్ స్మోకింగ్ అంటూ ఉంటాం. ఇప్పుడు ఎవరో చేసిన తప్పుకి ఇంకెవరో దాన్ని శిక్ష పడాల్సి వస్తూ ఉంటుంది. ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేనేమి ధూమపానం చేయకపోవచ్చు, నా పక్కన ఎవరో నిరంతరం ధూమపానం చేస్తున్నారనుకోండి, ఆ పొగని నేను పీల్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలా పీల్చుకున్నానంటే నా లోపలికి కూడా ఆ నికోటిన్ అది ప్రవేశిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ రక్తం, అంటే ఈ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల నికోటిన్ కనుక శరీరంలోకి వచ్చినా ఇదే సేమ్, అంటే సిగరెట్ కాల్చిన వాళ్ళకి ఎంత ప్రమాదం ఉంటుందో ఆ పక్కనే ఉండి దాన్ని పీల్చుకున్న వాళ్ళకు కూడా ప్రమాదం వస్తుంది. అందుకనే ఇప్పుడు మనకి పబ్లిక్ స్మోకింగ్ అది కూడా బ్యాన్ చేశారు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్లు, బస్సులు, ఎక్కడని లేదు, ఎక్కడంటే అక్కడ ఈ సిగరెట్లు కాల్చి అదొక పోజులాగా పెడుతూ ఉంటారు. ఆ పొగంతా పీల్చుకుని మిగతా వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందని ఇప్పుడు గవర్నమెంట్ ఆ రూల్ పెట్టింది. అన్ని చోట్ల అందరూ ఉండే చోట ఇలా కాల్చకూడదు అని చెప్పని.
అలాగే ఇంట్లో కూడా మీరు ఎవరన్నా ఈ సిగరెట్ కాల్చే అలవాటు ఉందంటే మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు, మిగతా మీ కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి కనుక ఈ ధూమపానం అనే అలవాటును తగ్గించేసుకోవడం, తగ్గించుకోలేకపోతే ఎక్కడికైనా దూరంగా వెళ్ళి కాల్చుకుంటూ ఉండడం. దీనివల్ల కూడా గుండెపోటు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మద్యపానం వల్ల కూడా రక్తనాళాలు కొంచెం మందగించిపోయి దానివల్ల కూడా ఈ గుండెపోటు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనకి ప్రతిసారి చెప్పుకునేటువంటి మధుమేహం, తర్వాత అధిక రక్తపోటు. ఈ 2 జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా తొందరగా రక్తనాళాలు ఇలా మందంగా అయిపోయి రక్త సరఫరా తగ్గిపోయి గుండెపోటు వచ్చేందుకు అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా ఇంకొకటి ఏంటంటే వ్యాయామం చేయకపోవడం. అసలు వ్యాయామం చేయనటువంటి వాళ్ళకు కూడా తొందరగా రక్తనాళాల్లో కొన్ని మార్పులు వచ్చి గుండెకి రక్తం అంటే గుండె తట్టుకోలేని స్థితి అవుతుందన్నమాట. గుండెకి ఎప్పుడు కూడా బాగా పనిచేసి మంచి స్ట్రాంగ్గా ఉండాలంటే వ్యాయామం చాలా అవసరంగా ఉంటుంది. వ్యాయామం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళలో కూడా తొందరగా ఈ గుండెపోటు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, గుండె చాలా కాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి జబ్బులు రాకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార విహారాల్లో ఎటువంటి మార్పులు చేసుకోవాలి వివరిస్తారా అండి? గుండె ఆరోగ్యంగా ఉండి ఎక్కువ కాలం చక్కగా బాగా కొట్టుకుంటూ గుండె చప్పుడు బాగా ఉండేటట్టుగా చేసుకోవాలంటే కొన్ని మార్పులు చేసుకోండి. అవి తప్పకుండా మీకు సహాయకారిగా ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటిది ఆహారంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి కారణాలైన నూనె పదార్థాలు, నూనె మరిగించినటువంటి పదార్థాలు. నూనె మానేనంటే కొంతమంది అసలే నూనె ముట్టుకోవడం మానేస్తూ ఉంటారు. శరీరానికి కొంచెం నూనె తప్పనిసరిగా అవసరం ఉంటుంది. అదేంటంటే కాచినటువంటిది కాకుండా మామూలుగా మన నూనెగా మామూలుగా ఆహారంలో కలుపుకుంటూ ఉంటాం కదా, అలా వేసుకున్నటువంటిది అయితే కనుక అనారోగ్యం చేయదు. కాకుండా బాగా మరిగించినటువంటిది కొన్నిసార్లు ఏంటంటే అదే నూనెని మళ్ళీ మరిగిస్తూ ఉంటారు. ఇలా మళ్ళీ మరిగించారంటే దాన్ని మనం విషం తీసుకున్నట్టే లెక్క అనమాట. బయట రోడ్డు మీద తినేటువంటి వాళ్ళందరూ ఇలాంటివన్నీ గుర్తుంచుకోవాలి. బజార్లలో వాటిలలో ఎవరు కూడా మన ఆరోగ్యం కోసం వంటలు చేసి పెట్టరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఖర్చు తగ్గడం, లాభం రావడం. అందుకని ఇంత పెద్ద గిన్నెలో నూనె పోసారంటే ఆ నూనె వారం రోజులు పోస్తూనే దాన్నే కాచుతూ ఉంటారు. అలా పదే కాచినటువంటి నూనె తీసుకున్నట్టయితే కనుక పూర్తిగా మనం విషయం తీసుకున్నట్టే అవుతుంది కనుక అటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా మానేసేయండి. ఎటువంటివి తీసుకుంటే మంచిది కూడా చెప్పుకుందాం మనం. ఎటువంటివి అంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో రంగు ఎక్కువగా ఉన్నటువంటి కూరలు అని చెప్తాం. అంటే క్యారెట్, బీట్రూట్, టొమాటో, బొప్పాయి పండు ఇలాంటివి ఏంటంటే ఇలాగ బాగా డార్క్గా రంగు బాగా ఉన్నటువంటి పళ్ళు కానీ లేకపోతే కూరలు కానీ శరీరంలో ఉన్నటువంటి హానికారక పదార్థాలను బయటకు పంపించేసి మన శరీరాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. అందుకని ఇటువంటి ఆహార పదార్థాలు నిత్యం ఏదో ఒకటి వీటిలోంచి క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, టొమాటో కానీ ఇలా ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి కానీ, ఎర్రగా ఉన్నటువంటివి కానీ మనం లిస్ట్ చెప్పుకోకపోయినా అలాంటివన్నీ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే ఆకుకూరలు కూడా బాగా ఎక్కువగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం, ఇంకా మంచినీరు ఎక్కువగా తాగుతూ ఉండడం. అంటే మాంసాహారం అది కూడా కొంచెం పరిమితం చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ మాంసాహారం తీసుకుంటున్నట్టయితే కనుక అది కొలెస్ట్రాల్ని పెంచి గుండె జబ్బులకి కారణం అవుతుంది కనుక ఈ మాంసాహారాన్ని బాగా పరిమితం చేసేసుకొని చాలా తక్కువగా తీసుకోవడం. ఆ తీసుకుంటున్నటువంటిది కూడా అతిగా నూనెలు, మసాలాలు వేసి వండి చేసినటువంటిది కాకుండా అలా కాకుండా ఉండేటువంటి విధంలో పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఏంటంటే వ్యాయామం ఒకటి మనం చెప్పుకున్నాం ఇందాక. వ్యాయామం అనేటువంటిది మన శరీరాన్ని రక్షించడానికి ఉన్నటువంటి మంచి మార్గం. ఎన్నో జబ్బులు తగ్గించుకోవడానికి, రాకుండా ఉండడానికి కూడా వ్యాయామం చాలా చక్కగా సహకరిస్తుంది. అందుకని వయస్సును అనుసరించి చిన్నప్పటి నుంచే ఎప్పుడో 40 ఏళ్ళు 45 ఏళ్ళ తర్వాత మనకేదో కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, షుగర్ వచ్చింది అని చెప్పాక అప్పుడు మొదలు పెడుతూ ఉంటారు. అది కూడా కొంతమంది మాత్రమే. అందరూ అప్పుడు కూడా బద్దకిస్తుంటారా, బాగానే ఉందిలే అనుకుంటున్నాం. అలా కాకుండా ఏంటంటే చిన్నతనం నుంచే నిత్యము వ్యాయామం చేయడం అనేటువంటిది ఒక భాగం అయిపోవాలి. అంటే ఈరోజు నేను ఎక్సర్సైజ్ చేయకపోతే ఉండలేను, అయ్యో నేనేదో తప్పు చేశానేమో అనిపించేంత స్థితికి మనం అలవాటు చేసేసుకున్నట్టయితే కనుక ఈ వ్యాయామం అనేటువంటిది మనకి జీవితాంతం ఆరోగ్యానికి రక్షగా ఉంటుంది. కనుక ఏదో ఒక విధంగా ప్రతి వాళ్ళు వ్యాయామం చేస్తూ ఉండడం లేదా యోగా ఆసనాలు ప్రతిరోజు సాధన చేస్తూ ఉండడం అనేటువంటిది కూడా గుండె ఆరోగ్యంగా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే ఏంటంటే చీటికి మాటికి కొంచెం అన్నింటికి గుండె దడగా వచ్చేస్తుంది అనుకోండి, అంటే గుండె వేగం ఎక్కువైపోకుండా ఉంచుకోవడం అనేటువంటిది కూడా తప్పనిసరిగా చూసుకోవాల్సినది. ఎందుకు మనకి గడగడ ఎక్కువ వేగంగా కొట్టుకుపోతూ ఉంటుంది? ఎందుకు అంటే మనం ఎక్కువ ఆందోళన చెందుతున్నప్పుడు కానీ, లేకపోతే అయిన దానికి కాని దానికి కోపం తెచ్చుకుని బాగా అరిచేస్తున్నప్పుడు కానీ, లేకపోతే కొంచెం ప్రతి చిన్న విషయాన్ని అదే పదే తలుచుకుంటూ బాధపడిపోతున్నప్పుడు కానీ మన గుండె మీద దాని దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అలా కాకుండా మనం ఎప్పుడు ఆనందంగా ఉన్నాం అనుకోండి, తలుచుకోవడం కూడా చక్కటి మంచి విషయాలు బాగా జరిగినటువంటివి, ఆనందంగా ఉన్నటువంటివి అవి పదే పదే తలుచుకుంటూ ఉంటే మన గుండె ఎక్కువ వేగంగా కొట్టుకుపోవడం, లేకపోతే దాని మీద ఒక ఒత్తిడి పడడం అనేది లేకుండా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే నవ్వే మొహం, నవ్వుతున్న మొహమే గుండె ఆరోగ్యానికి చక్కటి మార్గం అవుతుందన్నమాట. అందుకని బాధల్ని, కష్టాలని పదే పదే తలుచుకుంటూ ఉండడం, ఎప్పుడు కోపగించుకోవడం కాకుండా ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి ప్రయత్నించినట్టయితే కూడా గుండె ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. డాక్టర్ గారు, గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? మనం ఇప్పుడు గుండె ఆరోగ్యం కోసం ఒక ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక అర్జున. ఈ అర్జునని తెలుగులో మద్ది చెక్క అంటూ ఉంటారు. ఈ అర్జున అసలు ఆరోగ్యానికి, అంటే గుండె ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. ఇటీవలి కాలంలో కూడా అర్జున మీద ఎన్నెన్నో పరిశోధనలు చేశారు. ఇది గుండె ఆరోగ్యానికి ఎంత బాగానో ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆధునిక పద్ధతుల్లో కూడా ఒక్కసారి నిరూపించారనమాట. మద్ది చెక్క గుండె కొట్టుకునే వేగం చక్కగా ఉండేలాగా, తర్వాత గుండెకి రక్త ప్రసారం బాగా జరిగేలాగా చాలా బాగా సహాయపడేటువంటి మూలిక. అర్జున చెక్కని చూర్ణంలాగా చేసేసుకుని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం అర్జున చెక్క చూర్ణాన్ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది అశ్వగంధ. ఈ అశ్వగంధని తెలుగులో పెన్నేరు అంటూ ఉంటారు. ఎన్నెన్నో జబ్బులు తగ్గించడంలో అశ్వగంధ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే జబ్బులు రాకుండా కూడా అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒక మంచి రసాయనంలాగా పనిచేసి శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలు బాగా పనిచేయడానికి ఉపయోగపడేటువంటి మూలిక. అలాగే గుండె చక్కగా కొట్టుకునేలాగా, గుండెకి రక్త ప్రసారం బాగుండేలాగా, అలాగే మానసిక ఒత్తిడి లేకుండా ఉండేలాగా కూడా అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది. అశ్వగంధ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు నేను కూడా కొంచెం అశ్వగంధ చూర్ణాన్ని పక్కన పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది వచ. ఈ వచని తెలుగులో వసకొమ్ము అంటారు. దీనికి ఏంటంటే రక్త ప్రసారం బాగా ఉండేలాగా, అలాగే తర్వాత నరాలు సక్రమంగా పనిచేసేలాగా 2 రకాలుగా కూడా ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ నరాలు సక్రమంగా పనిచేస్తే రక్త ప్రసారం ఆటోమేటిక్గా బాగుండేలాగా తోడ్పడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇది మనం ఇచ్చేటువంటి ఔషధం తొందరగా శరీరంలోకి వ్యాపించడానికి కూడా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. ఎప్పుడు కూడా మనం ఔషధం తయారు చేసుకునేటప్పుడు ప్రధానంగా అది బాగా పనిచేయాలి. తర్వాత ఇచ్చినటువంటి మందు శరీరంలో తొందరగా వ్యాపించి అన్ని చోట్లకి వెళ్ళాలి. అది శరీరానికి వంట పట్టాలి. అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి మూలికల్ని కలుపుకొని ఒక ఔషధంలా తయారు చేసుకుంటాం. అందులో ఈ వచకి రక్తనాళాలు బాగా పనిచేసేలానే కాకుండా ఇచ్చినటువంటి ఔషధం శరీరంలో బాగా వ్యాపించేలాగా చేసేటువంటి గుణం కూడా బాగా ఉంటుంది. వసకొమ్మును కూడా బాగా చూర్ణంలాగా చేసేసుకుని దీన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. కొంచెం వస చూర్ణాన్ని కూడా పక్కన పెట్టాను. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది సొంఠి. సొంఠి కూడా రక్త ప్రసారం బాగా మెరుగ్గా ఉండేలాగా తోడ్పడేటువంటి మూలిక. అలాగే కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా ఉండేలాగా కూడా తోడ్పడేటువంటి మూలిక. మళ్ళీ ఇచ్చినటువంటి ఔషధం శరీరానికి వంట పట్టడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సొంఠిని ఏం చేస్తారంటే కొంచెం మూకుట్లో కొద్దిగా నెయ్యి వేసి వేయించుకుని బాగా వేగిన తర్వాత దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం సొంఠి చూర్ణాన్ని కూడా మిగతా చూర్ణాలతో కలిపినట్టయితే మనకు కావాల్సినటువంటి ఔషధ చూర్ణాలన్నీ రెడీ అయినట్టు. చూర్ణాలన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇలా ఈ 4 రకాల చూర్ణాలని బాగా కలిపేసుకుని ఒక సీసాలో పోసి పెట్టించుకోండి. దీన్ని ఉపయోగించుకోవడం ఎలాగంటే సుమారుగా ఒక అర చెంచాడు చూర్ణాన్ని ఉదయం, ఒక అర చెంచాడు చూర్ణాన్ని సాయంత్రము 2 పూట్ల కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అనుపానంగా పెట్టుకుని 2 పూట్ల తీసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఇది గుండె జబ్బు వచ్చే అవకాశం ఉన్నటువంటి వాళ్ళే కాకుండా
మామూలుగా మిగతా వాళ్ళు కూడా అంటే ఒక 40 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీన్ని రెగ్యులర్గా వాడుకోవచ్చు. అలా రెగ్యులర్గా వాడుకోవడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఔషధం బాగా తోడ్పడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. అర్జున చెక్క చూర్ణం 50 గ్రాములు, అశ్వగంధ చూర్ణం 50 గ్రాములు, వచ చూర్ణం 50 గ్రాములు, సొంటి చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి అర చెంచాడు చూర్ణాన్ని ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీరు అనుపానంగా తీసుకోవాలి. గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు రక్తహీనత నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, రక్తహీనత నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారా అండి? రక్తహీనత లేదా ఎనీమియా సమస్య ఉన్నప్పుడు ఎండు ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి. ఎండు ఖర్జూరాల్లో మంచి ఇనుము అంటే ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏంటంటే రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు ఒక 3 ఎండు ఖర్జూరాలని రాత్రిపూట కొంచెం నీళ్ళలో నానబెట్టి ఉంచేసుకుని ఉదయాన్న ఆ గుజ్జులాగా చేసుకుని, అంటే నీళ్ళని ఆ ఖర్జూరాన్ని కలిపేసి ఒక గుజ్జులా చేసుకుని దాన్ని తీసేసుకుంటా అంటే తాగాలన్నమాట. ఇలాగ కనుక నిత్యం చేస్తున్నట్టయితే రక్తహీనత తేలిగ్గా తగ్గిపోతుంది. చూశారు కదా, రక్తహీనత నివారణకు ఎండు ఖర్జూరాలు ఎంత బాగా ఉపకరిస్తాయో. గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు ఉపకరించే యోగా ప్రక్రియను యోగ వశిష్ట శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. పద్మ మయూరాసనం, విశ్వామిత్రాసనం సాధన చేయటం ద్వారా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. పద్మ మయూరాసనం, ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత మోకాళ్లపై నడుమును పైకెత్తి ముందుకు వంగుతూ చేతి వేళ్లను మోకాళ్ల వైపు ఉండేలా అరచేతుల్ని నేలపై ఆంచి శరీరాన్ని కిందకి దించుతూ ఉదరాన్ని 2 మోచేతులపై ఆంచి పద్మాసనంలో ఉన్న కాళ్లను ఎత్తగలిగినంత పైకి ఎత్తి ఉంచాలి. తల ముందుకు చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ విశ్వామిత్రాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుకు వంగి నిలబడి కుడి భుజాన్ని కుడి మోకాలి కింద దృఢంగా ఆంచి ఎడమ కాలును వెనక్కి చాచి ఉంచి శరీరాన్ని 2 మోచేతులపై దృఢంగా ఆంచి కుడి కాలును కుడి భుజం మీదుగా ముందుకు చాచి ఎడమ కాలును కొద్దిగా పైకి ఎత్తి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తర్వాత రెండవ పక్క సాధన చేయటానికి మోకాళ్ళు చేతులపై ముందుకు వంగి ఎడమ భుజాన్ని ఎడమ కాలి కింద దృఢంగా ఆంచి శరీరాన్ని కిందకి దింపుతూ 2 మోచేతులపై దృఢంగా ఆంచి కుడి కాలును
కొద్దిగా పైకి ఎత్తి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం 2 పక్కల 3 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా పద్మమయూరాసనం, విశ్వామిత్రాసనం సాధన చేయటం ద్వారా రక్తంలోనూ గుండె రక్త కణాల్లోనూ పేరుకుపోయిన కొవ్వు కరిగి గుండె ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు ఉపకరించే యోగా ప్రక్రియలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు డిప్రెషన్ నుంచి బయటపడేందుకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, డిప్రెషన్ నుంచి బయటపడేందుకు చక్కటి చిట్కాని తెలియజేస్తారా అండి? డిప్రెషన్ నుంచి బయటపడడానికి అశ్వగంధ, బ్రాహ్మి ఈ 2 కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక అర చెంచాడు అశ్వగంధ చూర్ణాన్ని, ఒక అర చెంచాడు బ్రాహ్మి చూర్ణాన్ని రెండింటిని కొంచెం తేనెతో కలుపుకొని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకున్నట్టయితే కనుక ఈ డిప్రెషన్ అనేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు. చూశారు కదా, డిప్రెషన్ నుంచి బయటపడేందుకు అశ్వగంధ, బ్రాహ్మి ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.